హాయ్ హలో ఫ్రెండ్స్, లక్ష్మీ శ్రీనివాస్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి లాస్ట్ బుధవారం గురువారం తీసిన వ్లాగ్ అండి. ఆ రోజు మార్నింగే ఇదిగోండి చుట్టూ వాకలైతే చిమ్మేసుకుంటున్నాను. ఇక్కడ వాకలంతా తుడిచేసుకున్న తర్వాత ఇంకా పిల్లలకి స్కూళ్ళు ఉన్నాయి, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేది అయితే ఉంది. ఇంకా ఇదంతా నీట్గా చిమ్మేసిన తర్వాత ఇంకా పిల్లలకి అయితే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసి పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసానండి. సింపుల్గా పప్పుసారు అలాగే క్యాబేజీ పకోడీ అయితే చేశాను, డీప్ ఫ్రై, పిల్లల స్టైల్ డీప్ ఫ్రై కింద. ఇంకా నా పనులన్నీ అయిపోయిన తర్వాత ఇదిగోండి మీషో నుంచి అయితే వాచ్ అయితే బుక్ చేశాను. వాచ్ అయితే వచ్చేసిందండి. ఇది క్వాలిటీ ఎలా ఉంది ఏంటి మొత్తం అంతా చెక్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఇలాగే చెక్ చేస్తున్నాను కదా, మీకు కూడా వీడియో షేర్ చేసుకుంటే ఎవరికైనా ఉపయోగపడుతుంది. లో కాస్ట్లో వాచెస్ కావాలనుకునే వాళ్ళకి డైలీ యూజ్కి అనేది ఇక్కడ ఒక వీడియో క్లిప్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇది వాచ్ కాస్ట్ వచ్చేసి 195 పడిందండి. క్వాలిటీ పరంగా బాగుంది, ఎక్కడ డ్యామేజ్ లేదు. అలాగే ఆ రింగ్ కూడా తక్కువ కాస్ట్లో పెట్టేస్తాడేమో అనుకున్నాను, లేదండి అది కూడా క్వాలిటీ బాగుంది. రింగ్ కూడా మంచిదే పెట్టాడు. ఇంకా తర్వాత క్లిప్స్ ఏమీ తీయలేదండి. ఇంకా ఈవినింగ్ పిల్లలు ఎగ్ పప్ కావాలంటే సింపుల్గా ఈజీగా అయిపోయి ఎగ్ పప్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఈ రెసిపీ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకుంటారంటే అంత సింపుల్గా అయిపోతుంది. ఓకేనా? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకుంటే మీకు ఏ రెసిపీస్ కావాలి, బ్యాచిలర్స్కి ఈజీగా అయిపోయే రెసిపీస్ అన్నీ నేను షేర్ చేసుకుంటాను. డెఫినెట్గా నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఇంకా ఇదిగోండి ఎగ్ పప్స్ అయితే ఒక్కొక్కటి చేసుకున్నాను. ఇంకా ఇది ఉందండి ఎలక్ట్రిక్ కుక్కర్ది నా దగ్గర, కర్రీ ప్రిపేర్ చేసుకునేది. దాంట్లో పెట్టి కుక్ చేద్దాం అనిపించింది. నాకు ఎందుకులే మళ్ళీ ఏమో ఇందులో ఎలా వస్తుందో ఏమిటో అనిపించేసి ఇంకా దీనికి మిల్క్ అప్లై చేసి పెనం మీద అయితే కొంచెం ఆయిల్, లిటిల్ బిట్ ఆయిల్ వేసి పెనం మీద అయితే ఫ్రై చేస్తానండి. ఇలా పెట్టాను కానీ నాకు డౌట్ వచ్చి మళ్ళీ వద్దులే ఎందుకు పెనం మీద ఫ్రై చేసేద్దామనేసి సింపుల్గా కూడా అయిపోతుందని పెనం మీద అయితే ఫ్రై చేస్తాను. పప్స్ అయితే చాలా బాగా వచ్చినాయండి. సేమ్ బేకరీ స్టైల్ టేస్ట్ అయితే వచ్చింది. సింపుల్గా కూడా అయిపోయినాయి. కాలుతుంది అక్కడ అలా అమ్మా అనుకుని. ఇంక ఇగోండి పప్స్ అయితే ఇలా రెడీ అయిపోయినాయి. పిల్లలకైతే టమాటా కచప్ వేసి ఇచ్చేసాను, వాళ్ళైతే ఎంజాయ్ చేస్తూ తినేసారు. ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చి చికెన్ అయితే తెచ్చాడండి పెద్దబాబు వెళ్ళి. మా వారైతే లేరు, ఆయన అయితే తుని అన్నవరం టెంపుల్స్కి వెళ్ళి ఇంకా అన్నవరం నుంచి రాజోలు దగ్గరే కదా, అత్తయ్యని చూసి వస్తారని ఆయన అయితే ఊరైతే వెళ్ళారండి. ఆయన విజయనగరం మళ్ళీ నెక్స్ట్ వారం మార్నింగ్ అయితే వస్తారన్నమాట. ఇంకోండి సింపుల్గా ఈ చికెన్ ఫ్రై కూడా టమాటా సాస్ వేసి చేశాను, అది కూడా సింపుల్గా అయిపోతుంది. ఇంకా మార్నింగ్ చేశాను కదండి పప్పుచారు అలాగే క్యాబేజీ పకోడీ, ఇదిగోండి ఇవే పిల్లల స్టైల్లో చాలా బాగా వచ్చింది పకోడీ అయితే. ఇంకోండి ఇంక ఈ పప్పుచారులోకి చికెన్ ఫ్రై అయితే అద్భుతంగా ఉంటుందని ఆ ఫ్రై చేసుకుని ఇంకా డిన్నర్ చేసి పడుకొని పోయాం. ఇంకా మార్నింగ్ ఇదిగోండి ఇక్కడ కోళ్ళని అయితే కప్పెడుతూ ఉంటాను. అవి దువ్వేస్తూ ఉంటాయి కదా. ఈ పక్కన ఒకటి జామ చెట్టు ఒకటి ఉంటుంది, మనకి కిచెన్ పక్కకు వస్తుందండి ఈ ఓపెన్ ప్లేస్ అనేది, కిచెన్ పక్కనే ఉంటుంది. ఇంకా అది ఓపెన్ ప్లేస్లో ఇలా జామాకులు అయితే పడిపోతూ ఉంటాయండి. మన జామ చెట్టు కాయలు చూస్తూ ఉన్నారు కదా, ఆకులే ఇవన్నీ. ఇంక ఇవన్నీ తుడిచేసేసి నీట్గా కల్లాపు అయితే వేసేసుకుంటున్నాను. ఇదిగోండి నీట్గా తుడిచేసేసుకున్నాను. వారానికి 2-3 సార్లు ఇలా కల్లాపు అయితే వేస్తూ ఉంటానండి, పసుపు నీళ్ళతో కానీ. ఆవు పేడ దొరుకుతుందండి ఇక్కడ, ఆవు పేడతో వేసి కోళ్ళు వాటికి వెళ్ళేస్తుంటాయి కదండి, దానివల్ల కోడిపీలు అవి పుచ్చకుండా ఆవు పెడితే వేస్తే నీట్గా కూడా ఉంటుంది అనేసి 2 రోజులకు ఒకసారి ఆవు పెడితే అయితే వేస్తుంటాను. ఆవు పెడి దొరకలేదని ఇలాగా పసుపు కలిపి కొంచెం వాటర్లో ఇలా కల్లాపు అయితే వేసేసుకుంటున్నాను.
ఇలా చీపురు తలుపు వేసుకుంటే నీట్గా కూడా ఉంటుందండి. ఇంకా ఈ పనులన్నీ అయిపోయే తర్వాత ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళిపోయాను. మా వారు ఊరెళ్ళి అన్నాను కదా, అమ్మ అత్తయ్య నా కోసం ఏమేమి పంపారనేది కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను.